వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాయ్స్ హై స్కూల్ సెంటర్లో 10వ తరగతి ప్రశ్నపత్రం మారిపోవడంతో గందరగోళం. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు జరిగేందుకు పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదు ఎర్రబెల్లి దయాకర్ రావు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాదక ద్రవ్యాలను అత్యాచారాలను అరికడదాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడదాం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ. తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో 10వ తరగతి పరీక్షలు 3 పరీక్ష కేంద్రాలలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభించబడ్డాయి. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే తమ సెంటర్కి చేరుకోగా పరీక్ష సిబ్బంది విద్యార్థులను పూర్తి స్థాయిలో చెకప్ చేసి హాల్లోకి పంపించారు. మండలంలో మొత్తం 393 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా పూడూరు సెంటర్లో ఒక విద్యార్థి మాత్రమే పరీక్ష రాయకపోగా 392 మంది విద్యార్థులు పరీక్ష రాశారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద బయట వారిని ఎవరిని లోనికి వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరీక్ష అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు బాగా ఉన్నాయని, పరీక్షలు బాగా రాశామని తెలుపుతూ కొడిమేల మండలం పేరును నిలబెడతామన్నారు. వాయిస్ ఎవరున్నా వచ్చేసేయండి, ఎగ్జామ్ రాసే వాళ్ళు వచ్చేయండి. గర్ల్స్ చూసేయండి, ఫస్ట్ గర్ల్స్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేయండి. కంపాస్ బాక్స్లు ఉంటాయి, ఓపెన్ చేయండి. బాయ్స్ ఇది లాస్ట్ మ్యాన్ ఏంటమ్మా కొంచెం రాస్తారా? ఓకే ఓకే థ్యాంక్ వీళ్ళ కొడుకు అంతే, వీళ్ళ కొడుకు అడుగుతున్నా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఎవరు మేము మోడల్ స్కూల్కి వచ్చినాం. ఎగ్జామ్ చాలా బాగా రాసాం, బట్ స్ట్రిక్ట్గా జరిగింది. స్ట్రిక్ట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్ కొంచెం ఈజీ వచ్చింది. మేము చాలా బాగా రాసాం. సౌకర్యాలు బాగున్నాయా? ఇన్విజిలేటర్లు, లెక్చరర్, టీచర్స్ స్ట్రిక్ట్ ఉన్నారు కొంచెం. అంతే. మీకు అరౌండ్ అంటే ఒకసారి ఇన్ఫార్మ్ చేసిరా టైం అయిపోతుందని? నేను నీటి వ్యవస్థ ఈ టైంకి ఆబ్జెక్ట్ ఇస్తాం, ఈ టైంకి ఎగ్జామ్ అయిపోతుందని కొంచెం. నా పేరు అనుశ్రుతి, మేము మోడల్ స్కూల్ నుంచి వచ్చాం. ఇక్కడ మాకు జిల్లా పరిషత్ హై స్కూల్ కొడిమ్యాలలో మాకు సెంటర్ పడింది. ఈరోజు 10వ తరగతి పరీక్షలలో మొదటి పరీక్ష తెలుగు పరీక్ష చాలా బాగా రాసాం. చాలా బాగా రాసి మంచి విజయాలతో సాధిస్తాం. మోడల్ స్కూల్ పేరు నిలబెడతాం. వచ్చాము మన మోడల్ స్కూల్లో. ఇక్కడ సెంటర్ పడింది, హై స్కూల్ సెంటర్ పడింది. సవలతులు అన్నీ చాలా బాగా. మీరట్లో తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య మరియు ఆమె ప్రేమికుడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు కొట్టారు. విచారణ కోసం తీసుకువచ్చిన నిందితుడు సాహిల్ మరియు అతని స్నేహితురాలపై న్యాయవాదులు దాడి చేశారు.
కాకినాడ జిల్లా గండపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ మురారి గ్రామం నుండి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ విజయం సాధిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నామని, అలాగే మురారి గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ మొక్కులు చెల్లించడానికై ఆయన పాదయాత్ర చేపట్టారని ఆయన అనుచరులు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేరికగోనే ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద టీడీపీ నాయకులు బస్వ వీరబాబు, వెన్న శివ, భూపాలపట్నం ప్రసాద్, యాళ్ల జగదీష్, ఎర్రబత్తుల గోవింద్ నాయుడు, బొదిరెల్ల సుబ్బారావు, అంబటి బుజ్జి, పంచాది వీరబాబు, బొల్లు మనోజ్ తదితరులు ఘనస్వాగతం పలికి పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సంఘీభావం తెలిపారు. వన్నెపూడి జంక్షన్ వద్ద జనసేన నాయకుడు మోయిళ్ల నాగిబాబు గెస్ట్ హౌస్లో ప్రత్తిపాడు మండల టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అల్పాహార విందు స్వీకరించారు. అనంతరం పాదయాత్ర పునఃప్రారంభించి సాయంత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. వచ్చే ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజనగరం నియోజకవర్గంలో మాదిక కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించిన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారని గుర్తు చేశారు. మాదిగ కులమని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపించారని కొనియాడారు. 4 నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చిందని, విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని విశ్లేషించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు రూపొందించిందని చెప్పారు. ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసనుందని, ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయందని స్పష్టం చేశారు. నా పేరు ముప్పనపల్లి రాజు దివాన్చరు. గతంలో ఎంఆర్పిఎస్ తరపు నుంచి రాజానగరం మండలం యువసేన అధ్యక్షుడిగా పనిచేశాను కొత్తపల్లి రఘు గారి ఆధ్వర్యంలో. చేసిన తర్వాత కూడా చాలా బాధసారదలు, కేసులు, చాలా నష్టాలు కలిగి ఉన్నాం. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు అడ్డుకోవడం, ఆ ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేది జరగకుండా చేయడం, వర్గీకరణకి ఎక్కడా కూడా మద్దతు ఇవ్వలేదండి ఆయన. దాని నిమిత్తం
ఆ సామాజిక వర్గంలో ఉన్న నాయకులందరూ కూడా జిల్లా నాయకత్వం, స్టేట్ నాయకత్వం కూడా చాలా అసంతృప్తితో ఉండేది. ఆ టైంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా కనపడిన ఒకే ఒక పేరు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన భావజావాలు అందరికీ తెలిసిన విషయమే. దాని నిమిత్తం ఆ భావజావాలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో రావడం వల్ల ఈ పార్టీని మనం బలపరిస్తే ఖచ్చితంగా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుందనే ఒక నమ్మకంతో స్టేట్ జిల్లా నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామాలు చేసి, అంటే ఒక నిబంధన ఉందండి ఇప్పుడు కూడా, ఎంఆర్పిఎస్లో ఉంటూ వేరే పార్టీకి కొమ్ము కాయడం అనేది ఎంఆర్పిఎస్లో లేదు. కాబట్టి ఆ పూర్తిగా ఎంఆర్పిఎస్ నుంచి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి పూర్తిగా జనసేనకి సపోర్ట్ చేసి పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన పాత్ర ఒక మాదిగలికి ఉందండి. దానివల్ల అధికారంలోకి రావడం, ఈ నియోజకవర్గం నుంచి బలరామకృష్ణ గారికి సీట్ రావడం, ఆయన భావజావాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండడం, దాని నిమిత్తం ఈ నియోజకవర్గంలో చిన్న మండల నాయకులు, లోకల్ నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయితే రేపు పొద్దున్న మనకి ఏదైనా మంచి జరుగుతుందని జనసేనలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పుష్కరవనం అనే మా దివాన్ చెరువులో గ్రామంలో ఉందండి. అది వాకింగ్ ట్రాక్ రెడీ చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం కాకముందు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది రెడీ అయింది. అక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎంప్లాయీస్ లేదా డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందులో వాకింగ్ రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుని ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళ నిమిత్తమే కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ పుష్కరవనానికి రోడ్లు వేయించి వాకింగ్ ట్రాక్ తయారు చేయించారండి సొంత డబ్బులతో. ఈరోజు అక్కడ మాట్లాడుకున్న పొద్దున్న జరిగిన డిస్కషన్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మన సొంత డబ్బులతో ఇక్కడ ట్రాక్ వేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ముక్కుసూటిగా మాట్లాడే విధానాన్ని బట్టి ఏ పనైనా జరుగుతుందనే నిదర్శనం తీసుకోవడానికి ఆ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే మాట్లాడుకునే విధానం ఏంటంటే, స్టేట్లోనే దివాన్ చెరువు పుష్కరవనానికి అకాడమీ రావడం అనేది చాలా శుభ సూచనమని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే విధానం చూసి ఆయన అధ్యక్షన్న ఆయన వెనకాతలు మేము పనిచేస్తున్నందుకు మా యంత్రం మేమే పొద్దున్న చాలా మురిసిపోవడం జరిగిందండి అక్కడ వాకింగ్ ట్రాక్లో. దాని గురించి మాకు చాలా సంతోషం వేసింది. ఒక మంచి నాయకుడు వెనకాల మంచి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కొరకు చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకాన్ని అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు కోరారు. గురువారం హన్మకొండ భవానీనగర్ ఎమ్మెల్యే గారి నివాసంలో పరకాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మాదాసి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ యువ వికాసం పథకంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. చాలా ఉన్నాయి. గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, కోడిగుడ్ల వ్యాపారం కావచ్చు, చేపల వ్యాపారం కావచ్చు, మేకల పెంపకం కావచ్చు, పాల వ్యాపారం కావచ్చు, పోల్ట్రీ ఫామ్ కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, ఎయిర్ కూలర్ల రిపేర్ కావచ్చు, స్టీల్ సామాన్ల వ్యాపారం, ఆటోమొబైల్స్ మొత్తం ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కావాలంటే తెలుసుకుంటారు. నేను చెప్పాను ఇంతకుముందు 35 సంవత్సరాల వరకు, 35 సంవత్సరాలు అని కరెక్ట్. కానీ 35 సంవత్సరాలు మీరే ఒక పునాది ఏర్పరచుకునే అవకాశాలు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో కనిపిస్తుంది. దీన్ని ఎంత మట్టుకు మీరు సక్రమంగా ఉపయోగించుకుంటారనేది కూడా అవసరం. అందులోంచి మీకే అప్పచెప్తున్న ఈ బాధ్యత రాజీవ్ యువ వికాసానికి సంబంధించి సెలక్షన్ ఆఫ్ పేర్లు ఫస్ట్ ప్రియారిటీ అవునన్నా కాదన్న మన వాళ్ళే మన వాళ్ళకి ఇచ్చేదంటే కూడా అర్హత ఉండాలి. అంతేగాని ఉద్యోగస్తుల కుటుంబాలకు లేకుంటే బలిసిన వాళ్ళకు వ్యాపారస్తులకు ఇచ్చి మనవాడు ఇద్దాం సార్ అంటే మాత్రం మీరు భగ్నం అవుతారు. 3 అంశాలు చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారు కానీ నేను మర్చిపోలేను కూడా. మీ అందులోంచే జాబ్ మేళా అనేది వాస్తవంగా 4 నెలల కిందనే మాట్లాడాను. ప్రతి గ్రామం నుండి కూడా 1000కి 10 మంది యువకుల యొక్క వివరాలు తెప్పించాను. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, అదేవిధంగా వాళ్ళ కులం, వాళ్ళ వయస్సు, వాళ్ళకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ పాటుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ఉన్న వనరులలో ఎంత మటుకు మనం కల్పించగలుగుతామని చెప్పి ఒక ఆలోచన చేసి ఈరోజు బడ్జెట్లో అవసరం ఉంటే ఇంకా వేస్తారు. ఇవాళ బడ్జెట్లో 6 లక్షలే కోట్లే ఒక పరిశ్రమని కాకుండా ఇవాళ ఉన్న పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు 6,000 కోట్లు దీనికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు పెంపొందించడానికి కూడా అన్ని విధాలా కృషి చేస్తున్నది మన ప్రభుత్వం. రెవెన్యూ పెంచుతున్నారు, రెవెన్యూ పెరుగుతుంటే ఇంకా యాడ్ అవుతుంటారు, నాకేం అనుమానం లేదు. ఇవాళ ఆర్థికంగా ఇతర రాష్ట్రంలో లేకపోతే దుబాయ్ అని చాలా మంది అంటున్నారు, ఇతర రాష్ట్రంలో వెట్టిల్లు అని ఒకటి అంటున్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నకాడ వెట్టిల్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ను డెవలప్ చేసి పబ్లిక్లో పర్క్యులేట్ చేసి ఒక మాస్ సైకలాజీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఏంటంటే పబ్లిక్ మీద మాస్ సైకలాజీగా వాళ్ళను నిజమేనా ఇది, ఎందుకంటే మనం చూసావా తినగ తినగ వేమ తీయనవును అంట. అట్నే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నిజం గడప దాటక ముందే అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వస్తుందట. అందులోంచి ఈ మధ్యకాలంలో పరిణామాలలో చూస్తే వ్యక్తపరిచెడతాను. 7 లక్షల కోట్ల అంటే దగ్గర దగ్గర మన బకాయి అప్పులు కలుపుకుంటే, బకాయి పేమెంట్స్ కలుపుకుంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి పోయిన ప్రభుత్వము. మనము మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఇవాళ 50, ఇది నిజంగా మన అందరి కూడా అభినందించవలసిన విషయము. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ప్రథమ విమానాన్ని ప్రవేశపెడుతున్నాను నేను. రాజీవ్ యువ వికాసము పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. దాన్ని అందరూ ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ చప్పట్లతోటి హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ ఏప్రిల్ 14 నుండి జూలై 11వ తారీఖు 2028 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార స్థాపన, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై యుద్ధానికి 1,00,000 కిలోమీటర్లు మా భూమి రథయాత్ర కొనసాగించనున్నట్లు ధర్మ సమాజ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్ హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నాకర్, జిల్లా కన్వీనర్ మైదం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14న 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ఆధ్వర్యంలో డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు 3 సంవత్సరాల 3 నెలల రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడని తెలియడం జరుగుతుంది. ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఒక శుభసూచకమైన దినోత్సవంగా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి భూమి, సంపద, రాజ్యం కొన్ని వర్గాల చేతుల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి భూమిని అందించాలి. భూమి ఆత్మగౌరవం, భూమి సంపదనిస్తుంది, భూమి రాజ్యాన్ని ఇస్తుంది, భూమి అధికారాన్ని ఇస్తుంది, భూమి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 14న మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల
రథయాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేపట్టబోతున్నారని మేము హన్మకొండ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన ఏజీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పటి నుండి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు, రాజకీయ వేదికలు ప్రజలందరికీ కావాల్సినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, భూమిని కానీ ఈరోజు పంచకుండా భూమిని కొన్ని వర్గాల చేతుల ఆధీనంలో పెట్టుకొని ప్రజలందరినీ పేదరికానికి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మిగులు భూమిని మరియు రాజ్యాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యం అనేది 10% మంది దగ్గరనే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ రాజ్యాన్ని, భూమిని, సంపదని ప్రజలందరికీ సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మా భూమి పాదయాత్ర పేరిట 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడుగడుగున ప్రతి భూభాగాన్ని యాత్ర రూపంలో పర్యటించబోతున్నాడు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు, వీళ్ళంతా నిరుపేదలు, కడుపేదలు, భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలందరికీ అన్నింటినీ, భూమి, రాజ్యాన్ని, సంపదని సమానంగా పంచాలని చెప్పి రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి కొన్ని వర్గాలే, అగ్రవర్ణాలు, రెడ్డి, వెలమల చేతుల్లో రాజ్యాన్ని పెట్టుకొని మెజార్టీ ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మా భూమి పేరిట, భూమి అంటే ఆత్మగౌరవం అంటే సంపద అనేటువంటి ఈ అంశంతో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున మరియు హన్మకొండ జిల్లా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ బాధ్యులు కోల రమేష్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము ఈ ప్రకటనను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ, బీసీఎస్సీ ఎస్టీలకు మంచి దినాలు రాబోతున్నాయి. మనమంతా భవిష్యత్తులో ఈ తెలంగాణ గడ్డని హస్తగతం చేసుకోవాలి, తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి జరగబోయే మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. మేకల సుమన్, ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్. ఎండిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దేవరుపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జెరబెల్ దయాకర్ రావు విచ్చేసి మాట్లాడారు. రైతుల ఓట్లతో గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది లేదన్నారు. ఆనాడు చంద్రబాబును ఒప్పించి దేవాదుల ప్రాజెక్టు నిర్మించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. దేవరుపల మండలంలో చెక్ డ్యాంలు నిర్మించి మండలాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. 3 రోజుల్లో నీళ్లు ఇవ్వకపోతే పాలకుర్తిలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్రాం రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, పస్నూరి నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నష్టపరిహారం ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. అది మనం చెప్పింది కాదు, 25,000 ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మనం వేలు ఇస్తే 25,000 ఇవ్వాలని ఆయన చెప్పాడు. అది ప్రభుత్వ చాతగాంతనంతో రైతులు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం చేపట్టి ఎండిపోయింది. కాబట్టి 25,000 ఇచ్చినా నష్టమే, కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి 25,000 అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు, దయచేసి నువ్వు అర్థం చేసుకో, నీ మూర్ఖత్వం తెలుసు, నువ్వు ఎంత
వరస్ట్ ఫెలో కూడా నాకు తెలుసు. కరుడు కట్టిన అవినీతి పరుడు. $25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట. దయన్న సంగతి ఏందో నీకు తెలుసు. దయన్న తలుచుకుంటే కాని పని అనేది ఏ ఉండదు. బాబీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తానంటే బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపట్టున్నాను. అయినా పోరాటం చేసి సాధించారు. నీకు తెలిసి ఉండాలి. నెల రోజులు జైలు పోయినా, 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు. నేను 3 సార్లు పోయినా, 3 సార్లు కొట్టిన్నాను. అయినా వదిలిపెట్టలే. జైలు వేసి కొట్టిండ్రు, అయినా వదిలిపెట్టలే. ఆఖరికి ఏమిచ్చింది? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి 3 నెలలు మన ఎస్ఆర్ఎస్కి నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకర్ గుర్తుపెట్టుకో. రేవంత్ లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేటప్పుడు, కాలువలు తగ్గించినప్పుడు దయాకర్ రావు, ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చేశారు. చంద్రబాబు తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్లు కట్టారు. ఈ దేవాలయం కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాలయం శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు, సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవాలయ విషయంలో కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి. నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాలయం గురించే. ఎందుకు పట్టాలి? చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు, నవాబ్పేట రిజర్వాయర్ ఎందుకైతే లేదు, పాలకుర్తి రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశారు. కైనా రాజశేఖర రెడ్డికి మత్తుకుంటున్నాడు, ఆయన పట్టించుకోలేదు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు, రైతుల ప్రేమతో ఉన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్ళు ఇప్పించారు. ఆ ఘనత ఎవరితో కాదు, మన కేసీఆర్ గారు ఈ సందర్భంగా గుర్తు వేస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.